ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలు వచ్చాయి. రితు తన కంప్యూటర్ స్క్రీన్ వైపు చూస్తూ స్తంభించిపోయింది. ఆమె ఆశించిన మార్కులు రాలేదు. తన స్నేహితులందరూ మంచి ర్యాంకులతో సంబరాలు చేసుకుంటుంటే తను మాత్రం ఓడిపోయినట్లు భావించింది. ఆ చిన్న అంకెలు తన భవిష్యత్తును నిర్ణయించేస్తాయేమో అన్న భయం ఆమెలో మొదలైంది. రితు మౌనంగా ఇంటి వెనుక ఉన్న తోటలోకి వెళ్ళింది. అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. నేను దేనికి పనికిరానా? కేవలం ఈ మార్కులే నా తెలివితేటలకు కొలమానమా? అని తనలో తాను ప్రశ్నించుకుంది. చుట్టూ ఉన్న ప్రపంచం ఆమెకు చీకటిగా అనిపించింది. అప్పుడే ఆమె అమ్మమ్మ, అనసూయమ్మ ఒక గ్లాసు మజ్జిగ తీసుకుని అక్కడికి వచ్చారు. ఆమె రితు కళ్లలో ఉన్న బాధను గమనించారు. అనసూయమ్మ ఎప్పుడూ ప్రశాంతంగా, ధైర్యంగా ఉండేవారు. ఆమె నెమ్మదిగా నడుస్తూ రితు దగ్గరకు చేరుకున్నారు. అనసూయమ్మ రితు పక్కన కూర్చుని ఆమె తలను నిమిరారు. పిచ్చితల్లి, కేవలం కొన్ని మార్కులు తక్కువ వచ్చినంత మాత్రాన నువ్వు తెలివిలేనిదానివి అయిపోవు. మేధస్సు అంటే కేవలం పుస్తకాల్లో ఉండే మార్కులు మాత్రమే కాదు, మనలో దాగి ఉన్న ప్రత్యేకమైన ప్రతిభ అని మెల్లగా చెప్పారు. అనసూయమ్మ తోటలోని ఒక సాలీడు అల్లుతున్న గూడును చూపించారు. చూడు రితు, ఆ సాలీడుకు ఏ స్కూలు మార్కులు వెయ్యలేదు. కాని అది ఎంత అద్భుతమైన నిర్మాణాన్ని చేస్తోందో చూడు. అది దాని సహజమైన తెలివితేటలు. నీలో కూడా అలాంటి ఒక అద్భుతమైన కళ ఉంది అని అన్నారు. ఆ మాటలు వినగానే రితుకు తను చిన్నప్పటినుండి ఎంతో ఇష్టంగా వేసే చిత్రాలు గుర్తొచ్చాయి. ఆమె వెంటనే తన పాత స్కెచ్బుక్ తీసింది. అందులో ఆమె గీసిన ఇళ్ళు, భవనాలు, ప్రకృతి దృశ్యాలు ఎంతో అందంగా ఉన్నాయి. ఆ గీతలలో ఆమెకు ఒక కొత్త ధైర్యం కనిపించింది. అమ్మమ్మా, నాకు బొమ్మలు గీయడమంటే ప్రాణం. కాని అవి చదువుకు పనికిరావు అనుకున్నాను అంది రితు. అనసూయమ్మ నవ్వి, నీ చిత్రలేఖనం కేవలం బొమ్మలు కాదు, అది నీ సృజనాత్మకత. నువ్వు ఎందుకు ఆర్కిటెక్చర్ వైపు ప్రయత్నించకూడదు? అక్కడ నీ ఊహలకు ప్రాణం పోయవచ్చు అని సలహా ఇచ్చారు. ఆ రోజునుండి రితు తన లక్ష్యాన్ని మార్చుకుంది. కేవలం మార్కుల కోసం కాకుండా తన ఇష్టమైన ఆర్కిటెక్చర్ రంగంలో రాణించడానికి చిత్రలేఖనంపై కఠినంగా శ్రమించింది. రేఖాగణితం, డిజైనింగ్ మరియు కళాత్మక దృక్పథంతో కొత్త విషయాలను నేర్చుకోవడం మొదలుపెట్టింది. కొన్నేళ్ల తర్వాత రితు ఒక గొప్ప ఆర్కిటెక్ట్గా ఎదిగింది. ఆమె రూపొందించిన భవనాలు నగరం మొత్తానికే గర్వకారణంగా నిలిచాయి. ఆమె మేధస్సు ఇప్పుడు మార్కుల జాబితాలో లేదు, ఆమె నిర్మించిన కట్టడాలలో కనిపిస్తోంది. ఆమె తన సొంత ఆఫీసులో ఎంతో ఆత్మవిశ్వాసంతో నిలబడింది. రితు తాను నిర్మించిన ఒక అందమైన ఇంటిని అమ్మమ్మకు చూపించడానికి తీసుకువెళ్ళింది. అమ్మమ్మ, నువ్వు చెప్పింది నిజం. నాలోని ప్రతిభను నేను గుర్తించిన రోజున నా నిజమైన ప్రయాణం మొదలైంది అని కృతజ్ఞతతో చెప్పింది. అనసూయమ్మ గర్వంగా తన మనవరాలిని చూస్తూ చిరునవ్వు చిందించారు.